నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 19. అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఉంది కదా, ఇదిగో ఇదే సమాధానం. లోకంలో నుండి దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని లోకము ద్వేషిస్తుంది, ద్వేషించుచున్నది. ఇదే రూల్. లోకం ద్వేషించట్లేదా? అయితే కొంచెం ఏర్పాటును నిశ్చయం చేసుకోవా. లోకం ద్వేషిస్తుందా? అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావా లోకంతో? అయితే ఏర్పాట్లో ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా మన పిలుపును, మన ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి? మనం ఏర్పాట్లోనికి వచ్చామా లేదా మనకు ఎలా అర్థమవుతుంది? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు తెలియజేస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్నవారు నీకు సూచనలై ఉంటారు. లోకం కూడా సూచనగా ఉంటుంది. క్లియర్గా సమాధానం ప్రభు ఇస్తున్నారు ఈరోజు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అంట. కారణం ఏంటి? లోకం ఎందుకు మిమ్మల్ని ద్వేషిస్తుంది? కారణం ఏంటి? దేవుడు లోకంలో నుండి ఏర్పరచుకున్నారు కనుక. లోకం ఆల్రెడీ గుర్తుపట్టింది నువ్వు ఈ లోక సంబంధివి కాదని. నీకు గుర్తుపట్టడానికి ఇంకెంత కాలం కావాలి? హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నారు చాలా క్లియర్ కట్గా, ఈరోజు నువ్వు నీ పరిస్థితులు, నువ్వు నీ లోకం మొత్తం అంతటినీ కూడా ఈరోజు పరీక్షించుకో, వడగట్టు. అర్థమవుతుంది దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారా లేదా అని. ఇంకా ఏ డౌట్ ఎన్నడూ రావడానికి వీలు లేదు. హల్లెలూయా. లోకంలోనే ఉన్నావా లేదా? దేవునిలోనికి వచ్చావా లేదా? ఈ రెండిటికి కూడా ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఇంకా మళ్ళీ ఏ డౌట్ నీకు అక్కర్లేదమ్మా. మళ్ళీ ఆయన్ని ఇంకా సూచనలు అడగాల్సిన పని లేదు, ఏది లేదు. నువ్వు ఆల్రెడీ ఏర్పరచుకున్నారు అనడానికి ఒక్కటే సూచన. ఇంకా లోకం నీతో అడ్జస్ట్ అయ్యి ఉండదు. ద్వేషించడం స్టార్ట్ అవుతుంది. చూడండి, మైనస్ బ్యాలెన్స్ వేరు, జీరో వేరు, పాజిటివ్గా ప్లస్ బ్యాలెన్స్ వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. నేను అంటాను, మైనస్ బ్యాలెన్స్ అంటే అప్పు ఉండడం, జీరో బ్యాలెన్స్ అంటే అటు ఆస్తి లేదు, అప్పు లేదు. ప్లస్ బ్యాలెన్స్ అంటే ఆస్తి ఉంది. అలా అంత డిఫరెన్స్ ఉంది. అప్పుకి ఆస్తికి ఎంత ఎంత తేడా ఉంది కదా. జీరో బ్యాలెన్స్ అంటే ఏదీ లేదు, అటు ఆస్తి లేదు, అటు అప్పు లేదు, న్యూట్రల్గా ఉంది జీరో అంటే. అలా అలా ద్వేషించబడుతున్న దానిలో
నెగటివ్ బ్యాలెన్స్ అన్నమాట. అటు ద్వేషము లేదు, ఇటు స్నేహము లేదు. అది జీరో బ్యాలెన్స్. లోకంతో ఫుల్ జల్లప్ అయ్యి స్నేహంలో ఉన్నవా, అది పాజిటివ్ బ్యాలెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. ఎలాగైతే పొందిన వారికే తప్ప ఇంకెవరికి తెలియదు అంటారో, అలా నీ చుట్టూ ఉన్న నీ లోకం నిన్ను ద్వేషిస్తుందా, లోకం నిన్ను స్నేహిస్తుందా అనే విషయం, ఇది నీ నుంచి వచ్చే రెస్పాన్స్ కాదు. హలో, నువ్వు ఏర్పాట్లోనికి వచ్చావు గనుక లోకం ఇస్తున్న రెస్పాన్స్ ఇది. వినిపిస్తుందా? అర్థమవుతుందా? ఇది ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత నీ నుంచి వచ్చే రెస్పాన్స్ కాదు. నీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసా? నీ నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? అది ముందు తెలుసుకుందాం. ఇది లోకం నుంచి వచ్చే రెస్పాన్స్. ఈ రియాక్షన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? లోకంలో నుంచి. గుర్తుపట్టు. లోకం నీతో స్నేహంగా ఉంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, ద్వేషించే పనిలోకి వెళ్ళిందా? ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? లోకంతో స్నేహం చాలని, న్యూట్రల్గా ఉన్న స్థితిగతులు చాలని, ఏర్పాటును నిశ్చయం చేసుకునే పనిలోనికి వెళ్ళాలని, గుర్తుపట్టడానికి, గ్రహింపులోనికి రావడానికి వివేకము విస్తరించాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి యేసయ్యా ప్రభువా, క్రీస్తులో తండ్రి నాయన ఉన్న వారమైతే తండ్రి నాన్న లోకం మమ్మల్ని ద్వేషిస్తుందని ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన మేము ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఈ ప్రశ్నకు తండ్రి మాకు తండ్రి కారణము సమాధానం ఇస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి మేమున్న స్థితిని తండ్రి చెక్ చేసుకునే ఒక తండ్రి నాయన ఒక సూచికగా మమ్మల్ని పెట్టి ఈ విధంగా తండ్రి ఈ వాక్యమును పెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన యేసయ్యా, లోకం చేత ద్వేషించబడట్లేదా అయ్యా తండ్రి? ఓకేగా ఉంటున్నామా? అయితే మా ఏర్పాటును మా యొక్క పిలుపును నిశ్చయం చేసుకున్నట్టు ఎందు ప్రభువా యేసయ్యా తండ్రి ఆలోచించే ఒక తండ్రి నాయన కృపనిస్తున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. లోకం మమ్మల్ని ఎప్పుడైతే ద్వేషిస్తుందో అప్పుడు తండ్రి నాయన మేము క్రీస్తులో ఉన్నట్టుగా తండ్రి నాయన అయ్యా ఒక తండ్రి నాయన కన్ఫర్మేషన్ మీరు తండ్రి నాయన ఈ వాక్యం ద్వారా ఇస్తుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభు, మేము ఎక్కడ ఉన్నాము తండ్రి నాయన దినము చెక్ చేసుకుంటూ ప్రభు అలాగు తండ్రి ముందుకు వెళ్ళటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును ప్రభు, మళ్ళీ ఎక్కడ కూడా న్యూట్రల్ గా ఉండే స్వభావం మాకు వద్దని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభు, అవును తండ్రి మీరు పిలిచిన ఆ పిలుపుకు మీ యొక్క ఏర్పాటుకు మేము నిశ్చయిత కలిగించుకున్నట్టుకు అనుదినము ప్రయాసపడు వారముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అట్టి పిలుపులోనికి, అట్టి ఏర్పాటులోనికి, అట్టి నమ్మకత్వంలోనికి నిశ్చయం చేసుకున్న వారు నీ సైన్యములో ఉంటారని, నీతో పాటు ఉంటారని అయ్యా, నీ వెనువెంటనే ఉంటారని మీరు పలుకుచుండగా అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇది లోకంలో నుంచి వచ్చే రెస్పాన్స్. లోకంలో నుంచి ఈ రెస్పాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఏర్పాటులో నీలో నుండి ఒక రెస్పాన్స్ వచ్చినప్పుడు. ఏర్పాటును బట్టి నీలో నుంచి ఒక రెస్పాన్స్ రానంత వరకు
నీ చుట్టూ ఉన్న లోకంలో నుంచి రెస్పాన్స్ రాదు. ఇంతకీ మనలో నుంచి రావాల్సిన రెస్పాన్స్ ఏంటి అంటే ఒకటే, విత్తబడిన వాక్యం ఒక భూమి లోపల విత్తబడిన విత్తనముతో సమానం. విత్తనము ఎలాగైతే రూట్స్ని చాలా స్ట్రాంగ్గా లోపలికి పంపించి భూమి లోపల నుండి సారము తీసుకుంటుందో, ఎగ్జాక్ట్గా అలాగనే ఆ హృదయంలో పడిన వాక్యం అనే విత్తనం ఆ వాక్యంలో నుండి సారం తీసుకుంటూ ఎదుగుదలను ప్రారంభించిన తర్వాత ఏ విత్తనమైతే విత్తామో అదే విత్తనం మల్టీఫోల్డెడ్గా ఆ మొక్కలో నుండి బయటికి కనిపించినప్పుడు ఫలం అంటాము. ఎగ్జాక్ట్గా అలాగనే మన జీవితాల్లోని విత్తబడిన వాక్యం మల్టీఫోల్డెడ్గా మన జీవితంలో ఆ వాక్యం యొక్క స్వారూప్యం కనబడుతూ ఉంటుందో అప్పుడు లోకంలో నుండి ఈ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఊహించుకోండి ఒకసారి, ఒక బుష్ లాగా ఆ బుష్ చుట్టూ కూడా ముందు విత్తిన విత్తనం వంటి ఫలాలు ఆ బుష్ చుట్టూ ఉన్నాయనుకోండి, నువ్వెంత పెద్ద చెట్టు నీకే అర్థమవుతుంది. నువ్వెంత ఫలిస్తున్నావో అంత రెస్పాన్స్ లోకంలో నుంచి రావాలి. నువ్వు కొంచెం ఫలిస్తుంటే లోకంలో నుంచి కొంచెం ద్వేషం అనుభవిస్తూ ఉంటావు. నువ్వు ఎక్కువ ఫలిస్తుంటే లోకంలో నుంచి ఎక్కువ ద్వేషాన్ని నువ్వు రుచి చూస్తూ ఉంటావు. కానీ ప్రభు యొక్క పిలుపు ఏంటో తెలుసా? ఏర్పాటు ఏంటో తెలుసా? నువ్వు బహుగా ఫలించుటకు, ఇంకా ఆ ఫలం నిలిచి ఉండుటకు. ఆమేనని చెప్పరే. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటున్నారంటే 20వ వచనం చూడండి, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో ప్రభు ఈ మాట చెప్తున్నారు? లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. లోకులు హింసించిన హింస నాతో కంప్లీట్ అయిపోయింది, మిమ్మల్ని ప్రేమిస్తారు అన్నారా? చెప్పండి. మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? హింస, బాధ అన్నీ యేసయ్యకి, సంతోషము, సమాధానం అన్నీ మనకి అనుకుంటాం. కాదు, నేనే మార్గం అని చెప్పిన యేసయ్య కిందంతా బురద ఉండి రాళ్ళు అలా రప్పలు ఉన్నప్పుడు, ఇదిగో నేను ఎక్కడ అడిగేసానో అక్కడ వేసి మీరు ఈ గమ్యాన్ని చేరడానికి ఈ దారిని దాటండి అని ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ అడుగును చూపిస్తూ అక్కడ కాలేయండి అని చెప్పి ముందు ఒక పెద్ద వ్యక్తి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా యేసయ్య ఈ లోకంలోని ఎలా అడుగులు వేయాలో నేర్పిస్తున్నారు. ఆమేన్. ఆయన వేసిన అడుగులో హింసలు ఉన్నాయి. అప్పుడు నువ్వు వేస్తున్న అడుగులో ఉండకూడదు అని ఎలా అనుకుంటావు? ఎలా ఎలా అడుగులు వేయాలో నేర్పిస్తున్నారు నాన్న. యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాడు.
యజమానుడే గొప్పవాడు. ఏ విషయంలో చెప్తున్నారో తెలుసా? హింస పొందడంలో యజమానుడే ఎక్కువ పొందారు. కొంచెమైనా దాసుడికి ఉంటదని చెప్తున్నారండి. యజమానుడు పొందినంత హింస ఉండదు. యజమానుడు గొప్పవాడు గనుక గొప్ప హింస పొందారు. అది అయ్యింది. ఇప్పుడు దాసుడుగా నడుస్తున్న అడుగుల్లో కొంచెమైనా సెగ తగులుతుంది. అందుకే ఆయన చెప్తున్నారు, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఇద్దరిని బ్యాలెన్స్ చేద్దాం అనుకుని మోసపోకు. ఎటు కాకుండా అయిపోతావు. ఆయనలో లేని సంతోషం లోకంలో వెతుక్కోకు. పలకండి అన్నమాట. లోకులు నన్ను హింసించారు అని ప్రభు చెప్తున్నారండి. మిమ్మల్ని కూడా హింసిస్తారు అని. దాని అర్థం గెట్ రెడీ అని కాదా? ఏర్పాట్లో ఉన్నవారికి మాత్రమే. ఇంకొక మాట చూడండి, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. నా మాట వింటే మీ మాట కూడా వింటారు. అర్థం, నేను ఎలా నడిచానో, నాతో లోకం ఎలా ఉందో నాలాగా నడిస్తే మీతో కూడా లోకం అలాగే ఉంటుంది. అప్పుడు ఎవరి అడుగు జాడల్ని మనం పరిశీలించాలి? యేసయ్య అడుగు జాడల్ని. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇది ప్రాక్టీస్ చేద్దాం. ఏంటి తెలుసా? ప్రతి అడుగులో యేసయ్య కనుక నా ప్లేస్లో ఉంటే ఏం మాట్లాడతారు? యేసయ్య కనుక నా సిచ్యువేషన్లో ఉంటే ఎలా నడిచి ఉంటారు? ఎలా మాట్లాడి ఉంటారు? ఎలా ఆలోచిస్తూ ఉంటారు? ఎలా ఆలోచించి ఉంటారు? ఇలా ఆలోచించి మనం అలా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం మనలాగా బిహేవ్ చేసి అలసిపోయి ఓడిపోయిన కాలం ఇంకా చాలు. మనం మన గుణములను బయట వేయడానికి ఇంకా రాలా. ఆ ఆత్మ చనిపోయింది, ఆ ఆలోచన చనిపోయింది. మనం క్రీస్తులో బ్రతికిన వారమై ఉండాలంటే మనం ముందు స్థితిని చంపివేయాలి. అందుకే ఆలోచించండి. ఆయన గుణములను ఎలా ప్రచురించాలి అని. ఆయన స్వభావమును స్వతంత్రించుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? వేర్లు వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు, వాక్యంలో నుండి సారమును తీసుకుంటున్న అనుభవంలోకి వచ్చినప్పుడు. ఫలించాలి అంటే వాక్యంలోనే ఉన్న సారమును తీసుకుంటున్న వారమై తయారవ్వాలి. ఈ సంవత్సరం ఈ ఏర్పాటు నిశ్చయం చేసుకుంటావా? ఆయన ఏ ఫలం కోరుకుంటున్నారో ఆ ఫలమును ఫలించడానికి రెడీ అవుతావా?
ఇప్పుడు ఫలం వచ్చింది మంచిది, కానీ అది నిలిచి ఉండాలా? ఫలం ఫలించడం ప్రాసెస్ అర్థమైంది కదా, కానీ అది నిలిచి ఉండాలి నాన్న. అర్థం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ద్వేషాన్ని నువ్వు రుచి చూస్తున్నావు, అందుకే నీ ఫలంని కట్ చేసుకున్నావు అనుకో, ఏం ప్రయోజనం? కాదు. ఆలోచనలో మార్పు రావాలి. ఆమేన్. నువ్వు ఫలించిన ఫలం నిలిచి ఉండునట్లుగా జాగ్రత్త పడు. ఒకరోజు ఫలింపు కాదు, 2 రోజుల ఫలింపు కాదు, జీవితకాలం. అందుకే చూడండి, అతడు ఆకు వాడక ఫలించు చెట్టు వలె ఉండును, తలకాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అర్థం, తనకిచ్చిన కాలం మొత్తం ఫలించు చెట్టు వలె ఉంటాడు. ఎవరు? దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దానిలో ఆనందిస్తూ ధ్యానించువాడు. మనకి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంటేనే ఆనందం వస్తుందా, విసుగొస్తుందా? ఆనందం రావాలి, ఆ స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం ధ్యానించడం కష్టంగా ఉండకూడదండి. అయ్యో బాబోయ్, త్వరగా చదివేసి ఇది మూలపడేయాలి బాబోయ్ అన్న ఫీల్ రాకూడదు. అలా వచ్చిందంటే నువ్వు ఆనందించట్లేదు సుమా. దాని మీద ఒక ఇష్టం కలగాల, దాని మీద ఒక ప్రేమ కలగాల. దివారాత్రములు ఉదయం సాయంత్రం ఇదే పని అంటే, అవును ఉదయం చదివావు కదా రాత్రి ఎందుకులే అంటే, కాదు, దివారాత్రములు అర్థం దినము రాత్రి ఇదే పని అంటే, అవును అదే పని. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. అప్పుడేనండి ఫలించుట సాధ్యం. చెప్తారన్నమాట, అప్పుడే ఫలించుట సాధ్యమని. హల్లెలూయా. ఇప్పుడు ఫలించుట ఒక ఎత్తు అయితే, ఆ ఫలం నిలిచి ఉండట మరొక ఎత్తు. అలా నిలిచి ఉన్న మీదట నువ్వు ఆయన పేరిట ఏమడిగినా ఆయన ఇస్తారు. స్టార్టింగ్లోనే నా వల్ల కాదండి అంటే, నా వల్ల కాదు అంటే అందుకని నిన్ను పిలుచుకుంది. నా వల్ల కావట్లేదు అనే స్థితిని దాటు. అవును, నీ వల్ల అవ్వదు. ఎవరు చెప్పారు నీ వల్ల అవుతుందని? నీ వల్ల అవ్వదు. కానీ నీలో ఆయనని నింపుకుంటే ఆయన ఇచ్చు బలముతో అది సాధ్యం నానా. అణకువగా ఉండుట నీ వల్ల కాదు, మెలకువగా ఉండుట నీ వల్ల కాదు, లోబడి ఉండుట మన వల్ల కాదు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి తెలుసా? తగ్గించుకొనుట మన వల్ల కాదు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయో తెలుసా? ఆయనతో నింపబడి ఆయన గుణములను ఫలించినప్పుడు సాధ్యమవుతుంది. నేను ఇంతే అని చెప్పినంత కాలం ఫలించలేవు నానా. నిన్ను నువ్వు అప్పగించుకో, దేవుని చేతులకు అప్పగించుకో, వాక్యానికి లోపరుచుకో, వాక్యం చెప్పినట్టు మౌల్డ్ అవ్వు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దని గైడెన్స్ ఉంది కదా, దాని ప్రకారం మౌల్డ్ అవ్వు. అప్పుడు మాత్రమే ఫలించుట సాధ్యం.
ఇంక చూడండి 21వ వచనం. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను అంటాను, ఆయనను పంపిన వానిని ఎరిగిన వారు మాట వింటారు, ఆయన పంపిన వానిని ఎరుగని వారు ద్వేషిస్తారు. అంటే త్రూ యేసయ్య ఆయనను పంపిన తండ్రిని ఎరిగిన అనుభవంలో ఉంటే మాత్రమే స్నేహిస్తారు. లోకం తండ్రిని ఎరిగి ఉంటుందా? బాధపడద్దు, నీకే తెలీదు, లోకానికి ఎలా తెలుస్తుందనా? ఆయన ప్రచురపరచడానికే కదా మనం భూమి మీదకి వచ్చాం. మనకే తెలీదు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా నడుస్తున్నాం, ప్రశ్నించుకుందాం, ఫలిద్దాం. ఫలములు లేని కాలం ఇక చాలు. ఒక్కొక్క సంవత్సరం యేసు ప్రభు మన కొరకు బ్రతిమాలుకుంటేనే దొరుకుతుంది. గొడ్డలి చెట్టు వేరునే ఉంచి ఫలింపు లేదు కదా అని నరికి వేయడానికి యజమానుడు వస్తున్న ప్రతిసారి తోటమాలి వలె మరలా గప్పు తవ్వుతాను, మరలా ఎరువేస్తాను ప్లీజ్ అని వేడుకుంటుంటే, తండ్రి కుడి పార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తుంటే ఒక్కొక్క దినం మనకు అనుగ్రహించబడుతుంది. నాన్న, దినములు లెక్కించుట నేర్చుకుందాం. ఫలించుటకు బహు జాగ్రత్త పడదాం. ఆ ఫలము నిలిచి ఉండుటకు ప్రయాస పడదాం. ఆయన ఎదురు చూస్తున్న ఫలం ఏంటో తెలుసుకుందాం. వింటున్న వాక్యం జీవితంలో కనబడకపోతే అది ఫలం కాదు నాన్న. వాక్యమే వినడానికి అవ్వట్లేదా? అయితే పరిస్థితులు ఒకసారి చెక్ చేసుకుంటావా? నిద్రమత్తు ఆవరిస్తుందా? అయితే కట్ చేసుకుంటావా? ఏది అభ్యంతరంగా ఉందో గుర్తుపడతావా? విత్తబడిన తర్వాత భూమిలో ఏది ఆటంకంగా ఉన్నా సరే దానిని దాటుకొని షూటప్ అవుతున్న ఆ చిన్న విత్తనంలో మొలిచిన మొలకను ఒకసారి గుర్తుపడతావా? మట్టి ఆటంకంగా ఉంది అని చెప్పది ఆగిపోతుందా? ఆ మట్టి పెళ్ళలను దాటుకుంటూ ఆ శరీరం అనే మట్టి పెళ్ళలను దాటుకుంటూ ఫలించలేవా? నీలో నుండి ఫలం అనే రెస్పాన్స్ రాకుండా లోకంలో నుండి ద్వేషం అనే రెస్పాన్స్ రాదు. చెప్తారా ఈ మాట? అది లోకం ద్వేషిస్తుంది అంటే మాత్రమే మనం రైట్ వేలో ఉన్నామని అర్థం. లోకమును సాటిస్ఫై చేయడానికి నిన్ను నువ్వు బలి చేసుకోకు. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని,
హృదయం లోపల ప్రయారిటీస్ మార్పు రావాలని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఎక్కువగా ఫలించారు, అందుకే ఎక్కువగా ద్వేషింపబడ్డారు. ఆయన నడిచిన మార్గం మనకు ముందుగా చూపించి ఇలా నడవండి అని చెప్పారు. అలా నడవడానికే ప్రయత్నం చేద్దాం. జీవితంలో ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని ఫలింపులోనికి వెళ్ళడానికి ప్రయత్నం మనమే చేయాలి. ప్రార్థన చేసుకుందాం. అక్క, ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా.